దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మా గాంధీజీ గురించి కూడా చెడుగా మాట్లాడే రోజులు వచ్చాయని, ఇది తనకు తీవ్రంగా బాధ కలిగించిందని ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే గాంధీజీ గురించి నేటి తరం యువతకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతోనే పాదయాత్ర చేపట్టినట్టు ఆయన తెలిపారు. మడకసిర మండలం నీలకంఠాపురం గ్రామం నుంచి ఆయన తన పాదయాత్రను ప్రారంభించారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన తర్వాత తన పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతులుగా చెప్పుకున్న ఆంగ్లేయులను కేవలం సత్యం, అహింస అనే ఆయుధాలతో దేశం నుంచి పంపించారని అన్నారు. నీలకంఠాపురం నుంచి బయలుదేరి ఈరోజు 28, రేపు 29, ఎల్లుండి 30వ తేదీ మహాత్మా గాంధీ గారు హత్య గావించబడినటువంటి రోజున హిందూపురానికి పాదయాత్ర ద్వారా మహాత్మా గాంధీ గారి సందేశాన్ని ఈనాటి విద్యార్థులకు, యువతకు, ఇంకా మహాత్మా గాంధీ ఆశించినటువంటి రీతిలో సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి అతని సందేశాన్ని తీసుకెళ్ళడం, అన్ని పార్టీలో కూడా ఒక మేల్కొల్పు. ఏమంటే అందరికీ బాధ్యత ఉంది. మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలతో దయచేసి ఎవరు రాజీ పడవద్దు. ఎవరైనా మహాత్మా గాంధీ గురించి కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకోండి. మనందరి బాధ్యత. రాజకీయాల్లో, పార్టీల్లో మనకు భిన్నమైన అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, తప్పులేదు. ప్రజాస్వామ్యానికి అది చాలా అవసరం. సైద్ధాంతిక విభేదాలు ఉండడం చాలా అవసరం. కానీ మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చే ముందు చేసినటువంటి ప్రయత్నాలు ఎవరి తరం అవుతుంది? ఈరోజు ప్రజాస్వామ్యం స్వాతంత్రం వస్తుందో లేదో తెలియదు, కానీ అటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో అందరూ సమానులు కావాలి అనేటువంటి స్ట్రాంగ్ బునాది వేసినారే దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. 5వ తరం ఈరోజు స్కూల్కి పోతా ఉన్నారు, కాలేజీలకు పోతా ఉన్నారు. మహాత్మా గాంధీ గారి తర్వాత ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. కొంతమంది ఆకతాయిలు మహాత్మా గాంధీ గారి మీద చాలా అసహ్యకరంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. దాన్ని నిలువరించాల్సినటువంటి బాధ్యత అందరిది ఉంది. అదో పక్క బాధ. మరో పక్క 12 కోట్ల కుటుంబాలు ఈ భారతదేశంలో ఈరోజు ఉపాధి పొందుతూ ఉంటే గౌరవంగా వాళ్ళు పని చేస్తూ, భిక్ష అడగడం లేదు, పని చేస్తూ కష్టపడి చెమటొచ్చి పని చేసి 4 రూపాయలు సంపాదించుకొని 5 వేళ్ళు 3 పూటలు నోట్లో పోయేటువంటి ప్రయత్నాలు సజావుగా జరుగుతూ ఉంటే మహాత్ముని పేరు తీయడం, లేకపోతే మన్రేగాను తూట్లు పొడిచేటువంటి ప్రయత్నం కూడా బాధ కలిగించేటువంటిది. అలానే బాధ్యతను అలాంటి వానికి, ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో పుట్టినటువంటి వారిగా, అలానే సుదీర్ఘమైనటువంటి రాజకీయాల్లో కూడా ఉండి కూడా ఈరోజు ఈ ప్రయత్నం చేయాలి, అందరికీ సందేశాన్ని తీసుకెళ్ళాలి, అందరిలో కూడా ఒక రియలైజేషన్ రావాలి. మహాత్మా గాంధీని విస్మరించిన రోజున, మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఈరోజు బలహీనపరిచిన రోజున ఈ దేశం బలహీనపడుతుంది అని గట్టిగా నమ్మేవాడిని. కాబట్టి ఓ చిన్న ప్రయత్నంగా ఈరోజు 4 అడుగులు వేసి ఓ 78 మందితో నేను పాదయాత్ర చేయాలని అనుకున్నాను. ఈరోజు రాజకీయాలకు అతీతంగా అందరూ, అన్ని పార్టీల వాళ్ళు ఈరోజు వచ్చినారు. వెల్కమ్, చాలా సంతోషం. దీని తప్పకుండా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఈ దేశానికి మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత యువత తీసుకుంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను.